హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక మిక్స్డ్ బ్లాగ్ లాగా అయితే షేర్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ కొన్ని, అలాగే ఫుడ్ బ్లాగ్ అయితే కొన్ని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్, సాటర్డే అనమాట. సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళాము. ఈ ఈ సింపుల్గా శారీ అయితే వేర్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఆ బ్లౌజ్ కూడా అయితే నేను రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని అయితే స్టిచ్ చేయించుకున్నాను, కానీ ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను. ఇది బాగుంది అనేసి. మనకి వైట్ కలర్లో కొంచెం చిన్న లేస్ టైప్లో వస్తుంది. ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంది. ఇది కొంచెము కలంకారీ ప్రింట్ అంటాం కదా, ఆ ప్రింట్లో ఉందన్నమాట శారీ. అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. జార్జెట్ మెటీరియల్ అనమాట, చాలా బాగుంది. వీటిల్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను బ్లాక్ తీసుకున్నాను. ఇంకా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట. ఇలా ప్రింట్ వస్తుంది. ఈ ప్రింట్ అంతా ఇలా ఉంది. ఇంకా ఇదైతే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట సాటర్డే. టెంపుల్లో అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఇలా అయితే శారీ అయితే బాగుందనేసి షేర్ చేస్తున్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నచ్చితే చెక్ చేయండి. వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే ఆషాఢం మాసం కాబట్టి గోరింటాకు అయితే పెట్టుకున్నాను. ఇది 2 వీక్స్ అయిందనమాట పెట్టుకొని. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం. సింపుల్గా ఇలా అయితే ఒక చేతికి అయితే పెట్టేసుకున్నాను. మంచిది అంటారు కదా ఆషాఢ మాసంలో గోరింటాకు, అందుకని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట, చాలా బాగుంది. బౌల్ అయితే చూడడానికి బాగుంది, చాలా కలర్ఫుల్గా బాగుంది అనమాట. టేస్ట్ అయితే ఓకేగా ఉంది, టేస్ట్ అంత అనిపించలేదు. ఇదైతే ఇంకా జిమ్లో బ్లాగ్ అనమాట. రీసెంట్గా జిమ్కి వెళ్తున్నాను కాబట్టి ఒక చిన్న క్లిప్ అయితే షేర్ చేశాను. ఇది వచ్చేసి లెగ్ ఎక్సర్సైజ్. చిన్న ఒక క్లిప్ అయితే షేర్ చేస్తున్నా. ఇంకా ఇవైతే అప్పుడప్పుడు తీసినాం అనమాట. కొంచెం అయితే లైట్గా వెయిట్ లాస్ అయ్యాను, కానీ ఫుల్గా అయితే అంత లేదు. నార్మల్గా కొంచెం ఇంచ్ లాస్ అంటాం కదా, అలా అయ్యాను అనమాట. ఇది రీసెంట్గా ఇవి. ఇది కూడా క్లిప్స్ అయితే రీసెంట్గా అనమాట, ఒక 2-3 డేస్ బ్యాక్ అంతే. ఇంకా ఇదైతే నేను శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ వినాయక చవితికి అయితే మొత్తం మా స్ట్రీట్ అంతా ఒకటేసారి పట్టుకోవాలని అనుకున్నాం అనమాట. ఇదైతే పింక్ కలర్ తీసుకున్నాము. ఈ శారీ వచ్చేసి 1500 పడింది. ఇలా బార్డర్ వస్తుంది, కింద కొంచెం పెద్ద బార్డరు, పైన చిన్న బార్డర్ వస్తుంది. లైట్ వెయిట్ అనమాట. ఇది షైనింగ్ చాలా బాగుంది. ఇంకా శారీ అంతా ఇలా లైన్స్ వస్తాయన్నమాట. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి డిజైనర్ వచ్చింది మనకి. ఇంకా శారీ అయితే ఇట్లా ఉంది, మంచిగా షైనింగ్ ఉంది, బాగుంది. ఇలా చిన్న బార్డర్ వస్తుంది.
ఆ శారీకి బ్లౌజ్ అయితే మనకి ఇలా సపరేట్గా డిజైనర్ పీస్ ఇచ్చారు. కొంచెం ఇట్లా చిన్న చిన్న బింది బుట్టీస్ లాగా వచ్చాయి దానికి బ్లౌజ్కి. నేను శారీ అయితే ఓపెన్ చేసి చూడలేదన్నమాట, ఇప్పుడే చేస్తున్నా. క్వాలిటీ అంతా అయితే చాలా బాగుంది, షైనింగ్ అంతా బాగుంది. లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది, సింపుల్గా వచ్చింది అనమాట. కొంగు, ఇదంతా కొంగు పార్ట్. ఇంకా ఇదైతే తీసుకున్నా, ఇంకా వినాయక చవితికి అని తీసుకున్నాను అనమాట. బాగానే ఉంది, పర్వాలేదు. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. కిచెన్ సంబంధించింది కట్టర్ ఉంటుంది కదా, వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి అది తీసుకున్నాను అనమాట. దీని అన్బాక్సింగ్ ఇది షేర్ చేస్తున్నాను. ఇది నాకు చాలా తక్కువకి వచ్చింది. నేను లింక్ అనేది ఇస్తాను, చెక్ చేయండి. ఒకటి ఉండింది, ఇంకా చాలా రోజులైంది అనేసి ఇంకా ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టాను. ఇలా వచ్చిందనమాట ఇది. ఇలా వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి కట్ చేసుకున్నట్టు వేయడానికి ఇట్లా జరపొచ్చు అనమాట. ఇది ఇంకా వీటికి ఆడుకోవడానికి కావాలనేసి తీసుకున్నాడు అనమాట. ఇంకా ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. బాగానే ఉందండి ఇది. ఇలా అన్నమాట ఇది మొత్తము. మంచిగానే ఉంది, క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఇలా క్లీన్ చేసేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది, ఇలా కట్ చేసుకుని వేసుకోవడానికి ఇటు సైడ్ ఉంటుంది. మనకి క్యాప్ కూడా ఉంటుంది పైన కట్ చేసుకోవడానికి. ఇంకా ఇది ఒకటైతే తీసుకున్నా. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఆల్మోస్ట్ అన్నీ ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కాజు పన్నీర్ కర్రీ అనమాట ఇది. ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా సంతోష్ డాబా అని అక్కడ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా బాగుంది, టేస్టీగా. నేను దీంట్లోకి వచ్చేసి జీరా రైస్ అయితే చేశాను అనమాట. దీంట్లోకి మనకి ఒకటి స్టఫ్డ్ కుల్చా కూడా ఒకటి పెట్టుకున్నాము. స్టఫ్డ్ కుల్చా కూడా చాలా బాగుంది, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అలా ఉంది అనమాట. ఇంకైతే ఇక్కడ ఒక కుల్చానే ఆర్డర్ పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ బగారా రైస్ చేశాను, అదే పలావ్ అంటాం కదా, అది చేశాను అనమాట. బాస్మతి రైస్తో పలావు, కాజు పన్నీర్ కర్రీ అయితే తిన్నాము. ఇంకా ఇదైతే పన్నీర్ కర్రీ అయితే ఫుల్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. కర్రీ అయితే చాలా బాగానే ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఆఫ్టర్నూన్ తిన్నాము. ఇంకా కర్రీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా నైట్ వచ్చేసి నేను చపాతీ చేశాను అనమాట. చపాతీ పన్నీర్ కర్రీ ఉండింటే దాంతోనే తినేసేసాం. ఇంకా అంతే. కాజు ఎక్కువ వేశారు, పన్నీర్ కూడా కొంచెం క్వాంటిటీ బాగానే ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి చేశాను, ఉడకబెట్టేసి చేశాను అనమాట. టేస్ట్ బాగుంది. ఇంకా వైట్ రైస్లోకి తిన్నాము. ఇంకా ఇక్కడ ఇదైతే వచ్చేసి జీరా రైస్ చేశాను అనమాట. జీరా రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చింది. దీనిలోకి అయితే నేను
మష్రూమ్ కర్రీ కూడా చేశాను. మష్రూమ్స్ ఉండే ఇంట్లో. ఇంకా లంచ్కి వచ్చేసి మేము ఒకరోజు ఇవన్నీ అప్పుడప్పుడు తీసిన అవి అన్నమాట. ఇక్కడ మష్రూమ్ కర్రీ అంతేనండి. చిన్న వ్లాగ్ షేర్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.